ఇటువైపున్న కౌరవసేన మొత్తం నిద్రలేచింది. వాళ్ళ కాలకృత్యాలన్నీ వాళ్ళు నెరవేర్చుకొని వాళ్ళ ఇష్టదేవాలకు వాళ్ళు ప్రార్థించి వాళ్ళు మళ్ళీ ఆ సంధ్యావందనాలు, ఆ సూర్యుడికి అర్ఘ్యం. నేను ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎంత యుద్ధంలో ఉన్నా వాళ్ళ నిత్య నైమితిక కర్మలని కొన్ని ఉంటాయి. అది ఏ క్షత్రియుడు కూడా తప్పడు. చతుర్వర్ణాల వాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. సూర్యోదయమైనప్పుడు ఆ సూర్యుడికి అర్ఘ్యం అనేది అన్ని వర్ణాల వాళ్ళు చెయ్యాలి. సూర్యుడు అన్ని వర్ణాల వాళ్ళకి ఏమి హెచ్చుతగువులు లేకుండా వాళ్ళకి ఒకటే ఎండనిస్తున్నాడు, ఒకటే ఆహారాన్ని ఇస్తున్నాడు కదా. కాబట్టి సంధ్యావందనం అంటే ఆ సూర్యుడు ఆ త్రిసంధ్యలలో ఆ సూర్యుడి పట్ల మనం కృతజ్ఞతాపరంగా ఆ సూర్యుడి పట్ల ఆ దేవతల వల్లనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి చేసేది. అది 4 వర్ణాల వాళ్ళు సంధ్యావందనం చేయాలి. బ్రాహ్మణుడు మాత్రమే చెయ్యాలి, శూద్రుడు చేయక్కర్లేదంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సనాతన ధర్మంలో ఒక వర్ణం పెద్దది, ఒక వర్ణం కిందది అని మనకు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ వర్ణ ధర్మాలు వేరు కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రీతిపాత్రులే. వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడికి శరణాగతి పొందుతూ భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావనతో చేసేది ఆ దేవతలకి కనబడుతున్న ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యనారాయణుడికి చేసేదే ఈ సంధ్యావందనం. అంటే ఇంత యుద్ధంలో ఎంత విషాదం ఉన్నా, కొడుకులు చచ్చిపోయినా, తండ్రులు చచ్చిపోయినా, వాళ్ళు అన్ని రకాలుగా అక్కడ బాధపడుతున్నప్పటికీ ధర్మమునందు పూనిక ఉండాలి. కాబట్టి ఆ పూనిక కోసం నిత్యము ధర్మం వైపే నిలబడాలనే విధంగా వాళ్ళు ప్రాతకాలంలో వాళ్ళ ఇష్టదేవాలకి పూజ చేసి సంధ్యావందనాదులు చేసి ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి అర్ఘ్యం అనేది ప్రతి వ్యక్తి ఇవ్వాలి. అసలు మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరూ చేసి వాళ్ళ యొక్క ఇష్టపడే వాళ్ళు అక్కడున్న బ్రాహ్మణులు వాళ్లకు వీర తిలకాలు దిద్దుతుండగా వాళ్ళు కవచాలు వేసుకొని మళ్ళీ పాండవుల వైపు పునః ఉత్తేజభరితులై కౌరవుల వైపు మళ్ళీ వాళ్ళ విజయం వారిని వరిస్తుందనే ఒక ఆశతో ఇద్దరు సైన్యం గుమిగూడింది.